టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతోంది. అయితే 4-5 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఉస్మాన్ తారిక్ ఇదే గోల. మీడియా మొత్తం వాడి పేరు జపిస్తూనే ఉంది. వాడి బౌలింగ్ ఇల్లీగల్ అని ఒకళ్ళు, ఇండియన్ బ్యాటర్స్ వాడి బౌలింగ్ ఆడలేరని ఇంకొకళ్ళు గోల పెడుతున్నారు సోషల్ మీడియాలో కూడా. అసలు ఇండియా మొత్తం ఇప్పుడు ఇంకే ప్రాబ్లం లేనట్లు, మన బ్యాటర్స్ అంతా పనికిరాని దద్దమ్మలేనట్లు, అసలు మనోళ్ళకి బ్యాటింగే రానట్లు, ఆ ఒంటి పిర్ర కుంటి చేతి గాడికి మనమే హైప్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంత హైప్ ఇస్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఇచ్చే హైప్ చూసి పాకిస్తానీలు నవ్వుకుంటున్నారు. ఏంట్రా ఎదవల్లారా, మా ఒక్క బౌలర్ని చూసే ఇంతలా భయపడిపోతున్నారు, మీరెంత ట్రోలింగ్ చేసినా మీకు 15 ఉందిరా, మీ ప్లేయర్లలో ఒక్కొక్కళ్ళని మా తారీఖ్ అబ్బు తుప్పు వదిలిస్తాడు, మీ భయమే చెప్తోంది మీరు ఓడిపోతారని, మ్యాచ్లో గెలిచేది మేమే, చరిత్ర తిరగరాస్తాం. ఇది మన న్యూస్ ఛానళ్లలో తారీఖ్పై మనం పెట్టే డిబేట్లు, సోషల్ మీడియా పోస్టులు చూసి పాకీలు చేస్తున్న కామెంట్స్. ఇక రీసెంట్ టీమిండియా ప్రాక్టీస్ వీడియోలో నెట్స్లో ఉస్మాన్ తారిక్ యాక్షన్తో సూర్య బౌలింగ్ చేస్తుంటే ఇషాన్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. ఇదంతా చూస్తే నిజంగానే ఇరిటేషన్ వస్తుంది. వాడి బొంద ఉస్మాన్ గాడు మహా అయితే ఎన్ని ఓవర్లు వేస్తాడు? 4 ఓవర్లు వేస్తాడు. ఆ 4 ఓవర్స్లోనే 10 వికెట్లు తీసేస్తాడా? పిచ్ కాకపోతే. అనవసరంగా వాడికి హైప్ ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. రేపు మ్యాచ్లో వాడి బౌలింగ్లోనే మన బ్యాటర్లో రెచ్చిపోయి రన్స్ కొట్టచ్చు, లేదంటే నిజంగానే 1 లేదా 2 వికెట్లు ఇచ్చేసుకోవచ్చు. కానీ 8 మంది బ్యాటర్లు ఉన్న టీంలో 2 వికెట్లు పోతే కొలాప్స్ అయిపోతుందా టీం అంతా? లేదు కదా. సో అనవసరమైన టెన్షన్ వదిలేసి ప్రశాంతంగా ఒక కామన్ బౌలర్ని ఎదుర్కొన్నట్లే ఫేస్ చేస్తే బెటర్. అయితే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, పాక్ బౌలింగ్ అటాక్లో తారిక్ ఒక్కడే డేంజరస్ కాదు. ఈ విషయం అందరూ మర్చిపోతున్నారు. తారిక్ వేసే 4 ఓవర్లు తీసేస్తే ఇంకా 16 ఓవర్లు ఉన్నాయి. ఆ 16 ఓవర్లు షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షహీన్ అఫ్రిది వేస్తారు. వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ చేస్తున్నారు. ఓ రకంగా మాట్లాడుకుంటే షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ ఉస్మాన్ కంటే డేంజరస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. 6 లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్న మన టీంకి లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అండ్ షహీన్ కూడా డేంజరే. సో అటు కూడా ఫోకస్ చేస్తే బెటర్. లేదంటే మనం ఇటు ముందు నుంచి మునక్కాయ పోకుండా కాపలా కాస్తుంటే వాళ్ళు వెనక నుంచి ఏనుగులు మింగిపోతారు.